ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర్. ఇప్పుడు మనము శివరాత్రి, దాని ప్రత్యేకత ఏంటి, ఆ శివరాత్రి ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు జరుపుకోవాలి అనేది తెలుసుకుందాం. శివ అంటే శుభం, కళ్యాణం, శ్రేయస్సు, మంగళం అని అర్థం. ఇకపోతే రాత్రి అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేది అని అర్థం. అలా మామూలు శివరాత్రులకే ఇంతటి ప్రత్యేకత ఉంటే ఇక మహాశివరాత్రికి ఎంతటి ప్రత్యేకత ఉంటుందో ఆలోచించండి. అందుకే పవిత్రమైన రోజు కావాలనే ఆ పరమశివుడు కూడా తన లీలలను ఈ మహాశివరాత్రి రోజుననే ప్రదర్శించాడు. ఈ మహాశివరాత్రి రోజుననే బ్రహ్మ విష్ణువుల తగవును తీర్చడానికి పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. అందుకే ఈ మహాశివరాత్రి రోజున అలాంటి ఆ సమయాన్ని లింగోద్భవ సమయంగా ఆరాధిస్తారు. అంతేకాకుండా ఇలాంటి మరో మహాశివరాత్రి రోజునే సముద్రమథన సమయంలో వెలువడిన విశ్వాంతక ఆలాహల విషాన్ని అమృతంలా సేవించి తన కంఠంలో బంధించి నీలకంఠుడు అయ్యాడు. ఇక శివపార్వతుల కళ్యాణం కూడా మాఘమాసం బహుళపక్ష చతుర్దశి తిథి అనగా ఈ మహాశివరాత్రి రోజుననే జరిగింది. అందుకే ఈ రోజు అత్యంత ప్రత్యేకత, పవిత్రత కలిగి ఉంది. అలాంటి ఈ మహాశివరాత్రి ఈ 2026 సంవత్సరంలో మాఘమాసం బహుళపక్ష చతుర్దశి తిథి 2 రోజులలో వ్యాపించి ఉంది. అనగా అది ఫిబ్రవరి 15, 2026 సాయంకాలం 4:41 మొదలై ఫిబ్రవరి 16, 2026 సాయంకాలం 5:29 ముగుస్తుంది. ఈ విధంగా 2 రోజులలో వ్యాపించి ఉన్న కారణంగా కొంతమంది ఏ రోజున చేసుకోవాలి అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇలా 2 రోజులలో వ్యాపించి ఉన్నప్పుడు మామూలు తిథులలో అయితే సూర్యోదయంలో ఉన్న తిథిని లెక్కలోకి తీసుకుంటారు. కానీ శివరాత్రులు రాత్రి సంబంధమైన పర్వములు. ఇక మహాశివరాత్రి వేరే చెప్పనక్కరనే లేదు. అందున మహాశివరాత్రి రోజున లింగోద్భవము రాత్రి సమయంలో జరుగుతుంది. కావున బహుళపక్ష చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉన్న రోజుననే అనగా ఫిబ్రవరి 15, 2026 మహాశివరాత్రి జరుపుకోవలసి ఉంటుంది. కావున శివరాత్రిని ఫిబ్రవరి 15, 2026 మాత్రమే జరుపుకోవాలి. శివుడు సృష్టి స్థితి లయానికి మూలశక్తి. కావున అలాంటి శివునికి ఇష్టమైన మహాశివరాత్రి రోజున ఆయనను తలుచుకుంటూ పూజ, అభిషేకం, వ్రతం, జాగరణ ఏది చేసినా పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఇందులో ఆయనకి ఇష్టమైన బిల్వపత్రాలను ఉండేలా చూసుకోండి. ఏది ఉన్నా లేకున్నా మనసు నిండా ఆయనపై భక్తి ఉండేలా చూసుకోండి. భక్తితో ఒక చుక్క నీటి బొట్టును సమర్పించినా లేక ఒక కన్నీటి బొట్టు సమర్పించినా కరిగిపోతాడు ఆ బోలాశంకరుడు. భక్తి ముఖ్యం. ఆ భక్తే రుణ విముక్తిని, ముక్తిని ప్రసాదిస్తుంది. నాతో పాటు అందరూ ఒకసారి అనండి, హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.